హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్. ఈరోజు క్లాస్లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 35లో భాగంగా 20 బిట్స్ గురించి తెలుసుకుందాం. మీకు మరిన్ని బిట్స్ గురించి కానీ క్లాసెస్ గురించి కానీ తెలుసుకోవాలనుకుంటే ఈ ఎన్ఎంఆర్ స్టడీ సర్కిల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ పార్ట్ 35లో భాగంగా ఫస్ట్ వన్, who was the responsible for building the Great Wall of China? ఎవరంటే క్వీన్ సి హయాంగ్. ఇతను ఫస్ట్ ఎంపరర్ ఆఫ్ చైనా. Okay, next one. Which of the following is vertebrate? Vertebrate అంటే వెన్నెముక గల జంతువు. సో ఇందులో ఏది అంటే కివి ఈజ్ ద రైట్ ఆన్సర్. కివి ఇది ఎగరలేదు, కానీ ఇది ఒక పక్షిగా గుర్తించడం జరిగింది. ఇది న్యూజిలాండ్ యొక్క జాతీయ పక్షి. ఏది అంటే నేషనల్ బర్డ్ ఆఫ్ న్యూజిలాండ్ ఈజ్ కివి. అందుకే వీరిని కివీస్ అని పిలుస్తారు. న్యూజిలాండ్ దేశస్తుల వాళ్ళని కివీస్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, విచ్ వన్ ఈస్ ద ఇండియాస్ ఫస్ట్ డిఫెన్స్ శాటిలైట్? ఏది అంటే GSAT 7. ఇది డిఫెన్స్ శాటిలైట్. అంటే దేనికి ఉపయోగిస్తారంటే ఇది కమ్యూనికేషన్ శాటిలైట్. డిఫెన్స్ పర్పస్ లో యూజ్ చేస్తారు. దీన్ని ఎవరు పంపించారంటే డెవలప్ చేశారంటే బై ఇస్రో. ఏ ఇయర్ లో అంటే 2013. ఎక్కడి నుండి ఇది ప్రయోగించారంటే కౌరు స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ఫ్రెంచ్ గయానాలో గల కౌరు అనే ప్రదేశం నుండి ఈ శాటిలైట్ అనేది ప్రయోగించడం జరిగింది. ఇది ఎక్కడ ఉందంటే ఫ్రెంచ్ గయానా. నెక్స్ట్ వన్, the passenger reservation system of the Indian Railways is designed by the CRIS. Passenger reservation system అనేది ఎవరు డిజైన్ చేశారంటే క్రిస్. ఈ క్రిస్ ఫుల్ ఫామ్ ఏంటంటే సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. Center for Railway Information Systems under the Ministry of Railway. Ministry of Railway. రైల్వే శాఖ కింద ఇది పనిచేస్తుంది. ఇది ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ని డెవలప్ చేసింది. నెక్స్ట్ వన్, ఫిఫ్త్ వన్, Article 29th of the Constitution of India grants which of the following rights? భారత రాజ్యాంగంలో 29వ ఆర్టికల్ దేన్ని తెలియజేస్తుంది అని అన్నారు. సో దేన్ని తెలియజేస్తుందంటే ఆప్షన్ సి, ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్స్ ఆఫ్ మైనారిటీస్. అంటే అల్పసంఖ్యాక వర్గాల వారి ఆస్తుల పరిరక్షణ, వాళ్ళ యొక్క ఇష్టాల పరిరక్షణ గురించి తెలియజేసేది ఆర్టికల్ 29th. ఇక్కడ ఆప్షన్ ఏలో ఒకటి ఇచ్చాడు, ప్రొటెక్షన్ ఆఫ్ రెస్పెక్ట్ ఆఫ్ కన్విక్షన్ ఆఫ్ ఫర్ అఫెన్సెస్. అంటే అక్రమ శిక్షల నుండి రక్షణ ఆర్టికల్ 20 దీన్ని అక్రమ శిక్షల నుండి రక్షణ తెలియజేస్తుంది ఆర్టికల్ 20. నెక్స్ట్ ఆప్షన్ బిలో ట్రాఫిక్ ఇన్ హ్యూమన్ బీయింగ్ ప్రొహిబిటెడ్.
ఇది ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. ఆర్టికల్ 23 తెలియజేస్తుంది. అదేవిధంగా లాస్ట్ వన్ చూడండి, ప్రొహిబిట్స్ ట్యాక్స్ ఆన్ రిలీజియస్ గ్రౌండ్స్, మతపరంగా పన్నులు విధించరాదు అనేది ఆర్టికల్ 27. ఆర్టికల్ 27 అనేది తెలియజేస్తుంది. సో మన ఈ బిట్ లో ఆన్సర్ ఏంటంటే ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ మైనారిటీస్, అల్పసంఖ్యాక వర్గాల వారి ఆస్తుల పరిరక్షణ గురించి తెలియజేసే ఆర్టికల్ 29. నెక్స్ట్ వన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ ఫేస్బుక్ స్టార్టెడ్? ఏ ఇయర్ లో ఫేస్బుక్ అనేది స్టార్ట్ చేశారంటే 2004. దీనికి ఎవరు స్థాపించారు అంటే మార్క్ జుకర్బర్గ్ మరియు ఆండ్రూ మెక్కలోమ్. మార్క్ జుకర్బర్గ్ ఇద్దరు కలిసి ఈ ఫేస్బుక్ ని స్థాపించడం జరిగింది. ప్రెజెంట్ ఫేస్బుక్ సిఇఓ ఎవరంటే మార్క్ జుకర్బర్గ్. దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నదంటే కాలిఫోర్నియాలో ఫేస్బుక్ యొక్క హెడ్ క్వార్టర్ ఉంది, కాలిఫోర్నియా, యుఎస్ లో. నెక్స్ట్ వన్, who is known as the father of video games? ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్స్ ఎవరిని పిలుస్తారంటే రాల్ఫ్ హెచ్ బేర్ ని ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్స్ అని పిలుస్తారు. ఇతను వీడియో గేమ్స్ స్థాపకుడు. నెక్స్ట్ ఇక్కడ ఆప్షన్ ఇచ్చారు చూడండి, కార్ల్ బెంజ్ అంటే ఇతను ఏం కనిపెట్టాడంటే ఫస్ట్ ప్రాక్టికల్ ఆటోమొబైల్ ఇంజిన్ కనిపెట్టారు. కాబట్టి ఎవరు కనిపెట్టారంటే కార్ల్ బెంజ్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ ఆప్షన్ ఇచ్చారు ఎమైల్ బెర్లినియర్. ఇతను ఏం కనిపెట్టాడు అంటే ఫోనోగ్రాఫ్. నెక్స్ట్ థర్డ్ రొడాల్ఫ్ డీజిల్. ఇతను ఏం కనిపెట్టాడంటే డీజిల్ ఇంజిన్ కనిపెట్టారు. రొడాల్ఫ్ డీజిల్ ఏం కనిపెట్టాడంటే డీజిల్ ఇంజిన్. సో సెవెంత్ వన్ ఆన్సర్ రాల్ఫ్ హెచ్ బేర్ ని ఫాదర్ ఆఫ్ వీడియో గేమ్స్ అని పిలుస్తారు. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, హూ ఫౌట్ అహ్మద్ షా అబ్దాలీ at థర్డ్ బ్యాటిల్ ఆఫ్ పానిపట్టు? మూడవ పానిపట్టు యుద్ధంలో అహ్మద్ షా అబ్దాలీ ఎవరితో యుద్ధం చేశారు అంటే మరాఠీస్ తో యుద్ధం చేశారు. ఇది ఏ సంవత్సరం అంటే 1761. మొదటి పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే 1526 లో జరిగింది. బాబర్ కు ఇబ్రహం లోడీకి మధ్యన జరిగింది. మొదటి పానిపట్టు యుద్ధం బాబర్ కు ఇబ్రహం లోడీకి మధ్య జరిగింది. రెండవ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి జరిగిందంటే బైరామ్ ఖాన్ హేముకి మధ్యన రెండవ పానిపట్టు యుద్ధం అనేది జరిగింది. ఎప్పుడంటే 1556. నెక్స్ట్ థర్డ్ పానిపట్టు యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది అంటే థర్డ్ పానిపట్టు యుద్ధం అహ్మద్ షా అబ్దాలీ మరాఠీస్. అహ్మద్ షా అబ్దాలీకి మహారాష్ట్రలకి అంటే మరాఠీస్ కి జరిగింది. ఎప్పుడంటే 1761. మొదటి పానిపట్టు యుద్ధం 1526, రెండవ పానిపట్టు యుద్ధం 1556, మూడవ పానిపట్టు యుద్ధం 1761 లో జరిగింది. నెక్స్ట్ వన్,
On which date was the partition of India announced? On which date the partition of India announced? ఏ డేట్ న పార్షన్ ఆఫ్ ఇండియా అనౌన్స్ చేయడం జరిగిందంటే అంటే భారతదేశ విభజన అనేది ఇప్పుడు అనౌన్స్ చేశారంటే 3rd June 1947. ఆ విభజనలో భారతదేశం అనేది ఇండియా పాకిస్తాన్లుగా విడిపోవడం జరిగింది. దీన్నే మౌంట్ బాటన్ ప్రణాళిక అని అంటారు. మౌంట్ బాటన్ ప్రణాళిక లేదా జూన్ 3 ప్రణాళిక లేదా డిక్కీ బర్డ్ ప్రణాళికను కూడా పిలుస్తారు. డిక్కీ బర్డ్ ప్రణాళిక ఇది ఎప్పుడు చట్టంగా మారింది అంటే 1947 జూలై 18 ఇది చట్టం అయ్యింది. సో 9th one answer is 3rd June 1947 లో అనౌన్స్ చేయడం జరిగింది. భారతదేశం అనేది రెండు పాకిస్తాన్ అండ్ భారతదేశంగా విడిపోవడాన్ని. నెక్స్ట్ వన్ 10th one, who presented the first union budget in 1947? బడ్జెట్ ని మొట్టమొదటిసారిగా 1947 లో ప్రవేశపెట్టారు. ఎవరు ప్రవేశపెట్టారంటే ఆర్కే షణ్ముఖన్ శెట్టి ప్రవేశపెట్టారు. సో ఈ బడ్జెట్ ను ఏ ఆర్టికల్ రిప్రజెంట్ చేస్తుందంటే ఆర్టికల్ 112 బడ్జెట్ ని తెలియజేస్తుంది. అయితే ఎక్కువ సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్. ఎక్కువ సార్లు బడ్జెట్ ని ప్రవేశపెట్టిన వారు ఎవరంటే మొరార్జీ దేశాయ్. నెక్స్ట్ వన్, on which network was the first SMS center? On which network the first SMS center? SMS means short message services. SMS means short message services. సో ఫస్ట్ ఎవరు సెండ్ చేశారంటే ఎవరు యూజ్ చేశారంటే వోడాఫోన్ ఫస్ట్ SMS ని పంపించడం జరిగింది. నెక్స్ట్ వన్, MCAFE is it is a one type of antivirus software. ఇది ఒక యాంటీవైరస్ సాఫ్ట్వేర్. నెక్స్ట్ వన్, to which dynasty did the famous pattern of literature King Bhaja belong? కింగ్ బాజా అనేవారు ఏ డైనాసిటీకి చెందినవారు అంటే పర్మారా డైనాసిటీకి చెందినవారు. పర్మారా డైనాసిటీకి చెందినవారు అంటే పర్మారా డైనాసిటీ రాజపుత్ర వంశస్థులు అన్నమాట. నెక్స్ట్ వన్, what is increasing in the number of working days under the Rural Job Guarantee Scheme MNREGA in drought affected areas. సో ఎంతంటే 15 days ని పెంచడం జరిగింది. అంటే నార్మల్ ఏరియాస్ లో 100 ఉంటే డ్రాఫ్ట్ ఏరియాస్ లో ఎన్ని పని దినాలు ఉంటాయంటే 150. సో ఎంత మనీ పేడ్ చేస్తారంటే 182 రూపీస్ నుంచి 202 రూపీస్ వరకు
ఈ కూలీగా ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 15th one, who conferred the title of Gurudev? Title of Gurudev అని రవీంద్రనాథ్ ఠాగూర్ ని ఎవరు పిలిచేవారు అంటే, గురుదేవ్ అని బిరుదు ఇచ్చిన వారు ఎవరంటే మహాత్మా గాంధీ. అదేవిధంగా గాంధీజీకి మహాత్మా అని పిలిచిన వారు, గాంధీజీకి మహాత్మా అని పిలిచింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. ఠాగూర్ కి గురుదేవ్ అని పిలిచిన వారు మహాత్మా గాంధీ అయితే, గాంధీజీకి మహాత్మా అని పిలిచిన వారు ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్, which was the capital of the first Sri Lankan kingdom? శ్రీలంక సామ్రాజ్యంకి ఫస్ట్ క్యాపిటల్ ఏదంటే అనురాధపుర. ప్రెజెంట్ 2 రాజధానులు ఉన్నాయి. అదొకటి శ్రీ జయవర్ధనేపుర కొట్టే, ప్రెజెంట్ 2 రాజధానులు ఉన్నాయి శ్రీలంకకి. అందులో ఒకటి శ్రీ జయవర్ధనేపుర కొట్టే, 2 రెండోది కొలంబో రాజధానిగా ఉన్నది. నెక్స్ట్ వన్, వాట్ డినోట్స్ ఆఫరింగ్ several products for sale as one combined product? several products అన్ని కలిపి ఒక కంబైన్ ప్రోడక్ట్ గా సేల్ చేయడాన్ని ఏమంటారంటే ప్రొడక్ట్ బండలింగ్ అంటారు. నెక్స్ట్ వన్, వేర్ విల్ ద 2022 కామన్వెల్త్ గేమ్స్ ప్లేడ్? అంటే 2022 కామన్వెల్త్ గేమ్స్ ఎక్కడ జరుపుతారు అంటే డర్బన్. సో ఇది ఎక్కడ ఉన్నది అంటే సౌత్ ఆఫ్రికాలో ఉన్నది. కానీ రీసెంట్ డేటా ప్రకారం 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎక్కడ జరుగుతాయని ప్రకటించడం జరిగిందంటే బర్మింగ్ హోమ్ అంటే డర్బన్ క్యాన్సిల్ అయ్యి బర్మింగ్ హోమ్ లో 2022 కామన్వెల్త్ గేమ్స్ అనేవి జరుగుతాయి. బర్మింగ్ హోమ్ ఎక్కడ ఉన్నదంటే ఇంగ్లాండ్. నెక్స్ట్ 2018 ఎక్కడ జరిగాయి కామన్వెల్త్ గేమ్స్ అంటే గోల్డ్ కోస్ట్. ఎక్కడ జరిగాయంటే గోల్డ్ కోస్ట్, ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ లో 2018 కామన్వెల్త్ గేమ్స్ జరిగాయి. 2022 కామన్వెల్త్ గేమ్స్ బర్మింగ్ హోమ్ ఇంగ్లాండ్ లో జరుగుతాయి. అసలు కామన్వెల్త్ గేమ్స్ అనేవి ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి అంటే 1930. నెక్స్ట్ వన్, which is the form of market where there is a lack of competition? అంటే ఎటువంటి కాంపిటీషన్ లేనటువంటి మార్కెట్ ఏమని పిలుస్తారంటే మోనోపాలీ. మోనోపాలీ అంటే ఏకఛత్రాధిపత్యం. 20, which of the following is called the Queen of Arabian Sea? అరేబియా సముద్రపు రాణి అని ఎవరిని పిలుస్తారంటే కోచిని పిలుస్తారు. ఇది కేరళలో ఉంది. ఇక్కడ ఎక్కువగా సుగంధ ద్రవ్యాల వ్యాపారం అనేది జరుగుతుంది కాబట్టి దీన్ని క్వీన్ ఆఫ్ అరేబియన్ సీ అని పిలుస్తారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం అనేది జరుగుతుంది. సో ఈ పార్ట్ లో మనం 20 బిట్స్ గురించి తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్ లో జనరల్ అవేర్నెస్ పార్ట్ 36 గురించి తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.